మా మెకానికల్ కొంతమంది ఎరుపుకులు ఉన్నారు, నేను వాళ్ళతో పాటు ఉండేవాడిని. తెలుసు. అయితే ఏం జరిగిందంటే వాళ్ళలో ఒకడు సిఎస్సి లో ఒక అమ్మాయితో రిలేషన్షిప్ లో ఉండేవాడు. 2 years నుంచి ఉన్నాడు, బీటెక్ ఫస్ట్ ఇయర్. నేను ఆయన చూసాను రిలేషన్షిప్. వాడు కాలేజ్ లో నాకు ఎక్కువ కనిపించాడు అనమాట. వాడు అప్పుడప్పుడే కనిపిస్తాడు, కానీ ఆ రూమ్ లో నాకు ఎప్పుడు కనిపిస్తాడు. నేను నా ఫ్రెండ్ వాళ్ళ రూమ్ లోకి వెళ్ళినప్పుడు ఆ రూమ్ అక్కడే కనిపిస్తాడు. ఒకసారి వచ్చినప్పుడు బాగానే మాట్లాడుతూ ఉంటాడు, ఆ గర్ల్ ఫ్రెండ్ తో ఫోన్. అప్పుడప్పుడు గొడవలు పడుతూ ఉంటాడు. అలా 2 years నడిచింది. థర్డ్ ఇయర్, ఇది బీటెక్ థర్డ్ ఇయర్. నేను ఆ థర్డ్ ఇయర్ ఎండింగ్ లో వెళ్ళిపోయాను. ఆ బీటెక్ థర్డ్ ఇయర్ ఫస్ట్ సెమ్ లో వాడు అట్లానే గొడవ పడుతున్నాడు, అమ్మాయితో గొడవ పడుతున్నాడు, అది పడుతుంది ఇది పడుతున్నాడు. అప్పుడు అడిగాను పక్కన నా ఫ్రెండ్ గారిని, ఆడు నీకు తెలుసు ఎవడో ఆ ఫ్రెండ్ గారు. అయితే ఆయన అడిగినారు, ఏంట్రా ఎందుకు ఇంత దారుణంగా కొట్టేసుకున్నాడు, ఏమైందిరా అంటే ఆ అమ్మాయికి వాడికి బ్రేకప్ అయిపోయిందిరా, వాళ్ళిద్దరికి బ్రేకప్ అయిపోయింది, ఆ అమ్మాయి వేరే వాడితో ఎవరితోనో రిలేషన్షిప్ లో ఉందంట ఇప్పుడు, అందుకనే ఇప్పుడు ఆ అమ్మాయి వాడితోనే బయటకు తిరగడానికి వెళ్ళింది, వీడేమో ఎందుకు తిరగడానికి వెళ్ళో వచ్చేయమని చెప్పి వస్తున్నాడు, ఈడేమో బ్రేకప్ ని యాక్సెప్ట్ చేయాలి, ఆ అమ్మాయి వదిలేసి వెళ్ళిపోయింది. ఆడు వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత పక్క రూమ్ లో ఆడు ఎక్కి ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నాడో మాకు అర్థం కాల, ఎందుకు ఏడుస్తున్నాడో అర్థం కాల. ఆడికి 5 స్నాప్లు వచ్చాయి. ఒక స్నాపే ఓపెన్ చేశాడు. మాకేంటో తెలియదు, అది నా ఫ్రెండ్ గారు పట్టుకున్నాడు. వాడు ఎక్కి ఏడుస్తున్నాడు రా. ఆడ ఫ్రెండ్ పట్టుకున్నాడు మా అందరి ముందు. ఆ స్నాప్ ఓపెన్ చేస్తే ఆ అమ్మాయి వాడికి బ్లో జాబ్ చేస్తూ ఇక్కడికి స్నాప్ పెట్టింది. దట్ గై వాస్ టేకింగ్ స్నాప్. ఆ అబ్బాయి గారు ఇలా స్నాప్ చేస్తున్నాడు, ఆ అమ్మాయి ఆడికి బ్లో జాబ్ చేస్తూ 5 స్నాప్లు పెట్టింది, అంటే వీడియో స్నాప్లు. మాకు తెలియదు ఏంటో, మేమేం చూడాలని కాదు, మేము చూసాం.